అక్కడ కింద పడ్డాడు. ఆ సర్పాలు వెళ్ళి భీముణ్ణి కాటు వేసాయి. సర్పాల యొక్క విషం, వీడు మింగినటువంటి విషం, రెండు విషాలు లోపల కలిసాయి. ఎప్పుడు ఇక్కడ ఒక నియమం ఉంది విషానికి, స్థావర విషము, జంగమ విషము అని విషము రెండు రకాలు ఉంటుంది. జంగమ విషం స్థావర విషాన్ని ఒప్పుకోదు, స్థావర విషం జంగమ విషాన్ని ఒప్పుకోదు. అంటే స్థావర విషం అంటే ఏమిటి? విషాన్ని తయారు చేసి ఇంటర్నల్గా లోపలికి పోయటం స్థావర విషం. జంగమ విషము అంటే ఒక సర్పం కుట్టడం తనకు తానుగా, అది జంగమ విషం. ఇప్పుడు దుర్యోధనుడిచ్చినటువంటి స్థావర విషము ఉంది, పాములు కుట్టినటువంటి జంగమ విషము ఉంది. విషానికి విషమే విరుగుడు అనేటువంటి ఒక సూత్రం ప్రకారంగా ఏమైపోయింది? భీముడికి ఈ పాములు ఎప్పుడైతే కుట్టాయో, ఈ పాములు కుట్టినటువంటి విషము లోపల ఉన్నటువంటి విషాన్ని తినేసి భీముడు బతికి బట్టగట్టాడు. అంటే దీని ద్వారా అర్థం ఏమిటి? భగవంతుడి రక్ష ఉంటే ఎవడెక్కడ ఉన్నా ఏం కాదు, అంతే. భగవంతుడి రక్షణ ఉంది.